హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫ్యాంటమ్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ప్లేస్టోర్ను ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ను ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఫ్యాంటమ్ వాలెట్ అని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది కదా, ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ అనే దాన్ని టిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఏ సీడ్ ప్రేస్ వాలెట్ అని సెలెక్ట్ చేయాలి. కింద క్రియేట్ సీడ్ ప్రేస్ వాలెట్ అని మీద దాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ యొక్క డివైస్ లాక్ను సెట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఆన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయవచ్చు. నేను ఆన్ చేస్తున్నాను. దీన్ని ఆన్ చేసి మీ లాక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ 12 సీక్రెట్ వర్డ్స్ వస్తాయి. ఇవి 1 నుంచి 12 వరకు వరుసగా ఉంటాయి. ఇవి ఏ విధంగా అయితే వరుస క్రమంలో ఉన్నాయో అదే విధంగా మనం మళ్ళీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వాలెట్ మనకు తిరిగి వస్తుంది. ఈ 12 వర్డ్స్ పోయినట్టయితే మన యొక్క వాలెట్తో పాటు అందులో ఉన్నటువంటి ఫండ్స్ పోయినట్టే. కాబట్టి ఈ 12 వర్డ్స్ను మీరు ఒక డైరీలో కానీ ఒక నోట్బుక్లో కానీ రాసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్లు తీయడం, వాట్సాప్లో సేవ్ చేసుకోవడం మంచిది కాదు. ఈ 12 వర్డ్స్ డైరీలో రాసుకున్న తర్వాత ఓకే ఐ సేవ్డ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. యు ఆర్ ఆల్ డన్ అని వస్తుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ అని సెలెక్ట్ చేయండి. మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ అప్డేట్స్ ఇన్స్టెంట్ కావాలా అని అడుగుతుంది. మీ ఇష్టం ఉంటే ఎనేబుల్ చేయండి, లేకపోతే నాట్ నౌ ప్రెస్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మీకు ఫ్యాంటమ్ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫ్యాంటమ్ వాలెట్ను ఎక్కువగా సొలానా టోకెన్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ సొలానా నెట్వర్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇథీరియం నెట్వర్క్ కూడా ఉంటుంది. మీరు సొలానా టోకెన్స్ ఇందులోకి పంపాలనుకున్నప్పుడు ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, రిసీవ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ సొలానా అని కనిపిస్తుంది చూడండి. సొలానా అడ్రస్, ఇథీరియం, బేస్, పాలిగాన్, బిట్కాయిన్. మీరు ఏ నెట్వర్క్ నుంచి టోకెన్ను ఇందులోకి సెండ్ చేయాలనుకున్నప్పుడు ఆ పక్కన కాపీ గుర్తుంది కదా, ఆ కాపీ గుర్తును తీసుకోండి. సొలానా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ కాపీ గుర్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది కాపీడ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా కాపీ అయిన అడ్రస్ను మనం ఏ ఎక్స్చేంజ్లోనైనా ఎంటర్ చేసి సొలానా నెట్వర్క్ ద్వారా సొలానా టోకెన్స్ని ఇందులోకి సెండ్ చేయవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది. మీరు ఇందులోకి ఇథీరియం కూడా సెండ్ చేసుకోవచ్చు. ఒక నెట్వర్క్లో ఉన్నటువంటి అన్ని టోకెన్లను ఆ నెట్వర్క్ ద్వారా ఇందులోకి పంపుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది బ్రౌజర్. ఇక్కడ యూఆర్ఎల్ అని చూడండి, ఇక్కడ సైట్స్ అండ్ టోకెన్స్ యూఆర్ఎల్. ఇక్కడ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చి ఆ యూఆర్ఎల్ను పేస్ట్ చేసి ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఇటు చివరి నుంచి రెండవది చూడండి, మీరు చేసిన యాక్టివిటీ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉన్నది చూడండి. దీని ద్వారా మీరు ఏ నెట్వర్క్లోనైనా ట్రాన్సాక్షన్స్ స్వాప్స్ చేయవచ్చు. స్వాప్స్ చేయడానికి ఈ మధ్యలో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసి పైన మీరు ఏ టోకెన్ ద్వారా ఏ టోకెన్ను స్వాప్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నుంచి రెండవది చూడండి, ఇది మీరు ఏవైనా ఎన్ఎఫ్టీస్ కానీ ఏవైనా కలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉంటాయి. ఈ చివర్లో ఉంది హోమ్ బటన్. ఈ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం అన్ని చైన్ల మీద ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎవరికైనా టోకెన్లు సెండ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉపయోగించి చేయవచ్చు. అదేవిధంగా పైన ఇక్కడ స్కానర్ గుర్తుంది చూడండి, దాని ద్వారా కూడా స్కాన్ చేసి మీరు టోకెన్స్ను సెండ్ చేయవచ్చు.
అడ్రస్లను స్కాన్ చేసి ఆ స్కానర్ ద్వారా కూడా మీరు సెండ్ చేయవచ్చు. ఇక్కడ స్వాప్ బై అనే ఆప్షన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ డైరెక్ట్గా కూడా స్వాప్ బటన్ ప్రెస్ చేసి స్వాప్ చేయవచ్చు. బై చేయాలనుకున్న వారు డైరెక్ట్గా బై చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్యాంటమ్ వాలెట్ క్రియేట్ చేసే విధానం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.